గం గణాధిపతయే నమః. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది. ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను, ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు. సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామధేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీర కాంతి కలిగి ప్రకాశించేవాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది. ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు, సకల శాస్త్ర పారంగతులు, ప్రభోక్తి పరాయణులు అయిన 5గురు మంత్రులుండేవారు. వారు రాజుకు సరైన సలహాలనిస్తూ, వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తుండేవారు. సోమకాంతుడు తన భుజ పరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకొని వారి నుంచి కప్పము తీసుకునేవాడు. ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు. ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది. అమిత సౌందర్యవతి, సకల సద్గుణ సంపన్నయైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది. ఆ పుణ్య దంపతులకు అమిత బల పరాక్రమోపేతుడు, గుణవంతుడు, బుద్ధిశాలి అయిన హేమకంఠుడని కుమారుడుండేవాడు. ఇలా సకల సిరి సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయై తన రాజ్యాన్ని నిష్కంఠంగా పాలించేవాడు. ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్టు వ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందే నన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసి ఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికి దుర్భరంగా తోచసాగింది. ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు: ఓ అమాత్యులారా, నా శరీరారోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనుల సేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనే నిర్వర్తిస్తూనే ఉన్నాను. బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్య పాలనను చేయదలుచుకోలేదు. నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండులుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను. సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాస్త్రము స్వీకరిస్తాను. ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు. అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడి సచేతులను చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు: ఓ